తెలంగాణ విషయానికి వస్తే ఈసీ అధికారికంగా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం 1 గంట కల్లా తెలంగాణలో 40% నమోదైంది. ఒక రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలోనే ఎక్కువ శాతం నమోదైంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కంపారిటివ్లీ మనం చూసుకునేటప్పుడు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికలకు కంపారిటివ్ కొంత ఓటింగ్ తక్కువగా జరిగే పరిస్థితి. కానీ ఈసారి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందనే చెప్పాలి. 1 గంటకే 40% నమోదైందంటే ఇంకా 5 గంటల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా 60-65% దాటే అవకాశాలు ఉన్నాయి. అది 70% కూడా పెరిగే అవకాశం ఉందని ఈసీ అంచనా వేసుకుంటోంది. ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం పైనే పార్టీలు కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో మరి ఇదే ట్రెండ్ 1 గంట తర్వాత కూడా కొనసాగుతుందా లేదన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అటు ఏపీలో 36%, తెలంగాణలో 40% నమోదైన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇది 1 గంట వరకు ఈసీ ఇచ్చిన లెక్కల ప్రకారం 10 టీవీ మీకు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఇంకా ఇప్పుడు 1 గంట తర్వాత ఏ స్థాయిలో ఓటర్లు రాబోతున్నారు, 3 గంటల తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మరికొంతమంది 3 గంటల తర్వాత అంటే మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత కూడా చాలామంది ఓటింగ్కి వెళ్ళే సంస్కృతి ఉంది కాబట్టి ఆ రీతిలో ఇంకా అక్కడ ఓటర్లు పెరుగుతారా, అటు ఓటింగ్ పెరుగుతుందా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి.